హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేశామన్నమాట. అది కూడా పిల్లలకి శ్రీ ద రాక్ ఫిట్నెస్ సెంటర్ క్రికెట్ టోర్నమెంట్. దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేసాం అండ్ మేమే ఆర్గనైజర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే టేబుల్ మీద మంచిగా మేము ఇక్కడ మొత్తం ట్రాఫీ, విన్నర్స్ ట్రాఫీ, తర్వాత మెడల్స్, తర్వాత బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలా ఉంటారు కదా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షీల్డ్స్ వచ్చిన వాళ్ళకి, గెస్ట్లకి సాల్వా, ఇవన్నీ రెడీ చేసేసామన్నమాట. అండ్ మనకి ఇక్కడ మంచిగా ఫొటోస్ తీయాలి కదా, సో ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారు, తండ్యాల నారాయణరావు గారు అనమాట. సో మంచిగా ఫొటోస్ అయితే తీస్తారు. దీనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ప్యాషన్. సో ఈవెంట్ అయితే కరెక్ట్గా 7:30కి స్టార్ట్ అవుతుందన్నమాట పోర్ట్ స్టేడియంలోని. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు దీనికోసం. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే నిజంగా చాలా బాగా జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈవెంట్కి వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ప్లేయర్స్ అందరికీ కూడా టీషర్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం అనమాట. సో ఈ టీషర్ట్స్ అయితే వేసుకుని ఇప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. అంటే శ్రీధర్ అకాడమీలో పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో గ్రౌండ్లో ఎలా ఆడుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వచ్చు అనేది చూద్దాము అని చెప్పి ఇది స్టార్ట్ చేశారనమాట, ఈ సమ్మర్ క్యాంప్ టోర్నమెంట్ అనేది. సో ఇంకా గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే చీఫ్ గెస్ట్ వచ్చేసారు ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు అనమాట. సో ఎక్స్ వీసీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో అతని చేత ఫస్ట్ అయితే ఇలాగ మేము గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఫోటో సెషన్స్ ఇవన్నీ కూడా అయ్యింది అండ్ స్పీచ్ కూడా ఇచ్చారు. అండ్ పక్కనే కోన వీరభద్రరావు గారు కూడా ఉన్నారనమాట. సో ఫస్ట్ చీఫ్ గెస్ట్లు వీళ్ళిద్దరూ కూడా. అండ్ పిల్లల చేత మాట్లాడించి వాళ్ళందరికీ కొంచెం ఏమంటారు, మంచిగా మోటివేట్ చేశారు, చక్కగా మాట్లాడారు, అందరికీ కూడా మంచిగా వెల్కమ్ ఇచ్చి ఇదంతా కూడా చాలా బాగా జరిగింది గ్రౌండ్లోని. సో ఆ రోజు ఎండ కూడా మామూలుగా లేదు తెలుసా, చాలా ఎండ ఉంది. అయినా కూడా పిల్లలు నిజంగా గ్రౌండ్లో ఆడారు, చాలా బాగా ఆడారనమాట. నిజంగా డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి. లైక్ ఇది 5 years నుంచి అండర్ 15 years లోపు అనమాట ఈ సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకున్న ఈ సమ్మర్ క్యాంప్లోని, లైక్ ఎస్ఎంసి అకాడమీ అనమాట ఇది. సో ఈ అకాడమీలో మీరు జాయిన్ అవ్వాలి, మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అని అనుకుంటే నేను అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు కాంటాక్ట్ అయ్యి మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. సో శ్రీధర్ మనకి పిల్లలకి క్రికెట్కి సంబంధించి ట్రైనింగ్ అంతా ఇస్తారనమాట. సో ఇక్కడ నేషనల్ యాంథమ్ కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం ఇదంతా పిల్లల అకాడమీ పిల్లలందరూ అనమాట వీళ్ళందరూ. సో ఇంక ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, టాస్ అయితే వేసేస్తున్నారు. సో 2 teams మధ్య జరిగింది. లాస్ట్లో మీకు చూపిస్తాను ఎవరు విన్ అయ్యారు అని చెప్పి. సో 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది, 1:30 కల్లా క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా లంచ్ కూడా మేము ఇక్కడే అరేంజ్ చేసేసాం పిల్లలందరికీ కూడా. చాలా 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 బాగా జరిగిందనమాట. సో ఇది కూడా మాకు ఒక మెమరీలా ఉంటుంది కదా, అండ్ ఆల్సో మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది. చిన్న వ్లాగే షూట్ చేశాను. సో చాలా బాగా ఆడారు పిల్లలందరూ కూడా. ఇటువంటి పిల్లలకి హాలిడేస్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ తిను నా ఫ్రెండ్ అనమాట, నా డిగ్రీ ఫ్రెండ్. సో డిగ్రీ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. సో మహేష్ తిని పేరు. సో తిను కూడా వచ్చాడనమాట. అండ్ ఇంక ఇక్కడ జిఎస్ఎన్ రాజు గారికి చిన్న సన్మానం చేస్తున్నాం అనమాట. సో సార్ కూడా మార్నింగే వచ్చేసారు, మార్నింగే వచ్చి ఫస్ట్ అయితే ఇంకా టాస్ అది వేయించాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీరభద్రరావు గారికి కూడా మా తరపు నుంచి చిన్న సన్మానం కూడా చేసేసాము. మొత్తం 4 members-ని మేము చీఫ్ గెస్ట్ల కింద ఇన్వైట్ చేసామన్నమాట. సో ట్రాఫీస్ అవి ఇచ్చే వాళ్ళప్పుడు ఇంకొకరు వచ్చారు. సో అట్లా అనమాట. సో మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా మా రాక్ జిమ్ మెంబర్స్ అనమాట మొత్తం. సో వాళ్ళ సపోర్ట్ అయితే నిజంగా చాలా బాగా ఇచ్చారు, ద బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏం కావాలి అవన్నీ కూడా దగ్గరుండి ముందు ఒక 3-4 days నుంచి కూడా ప్లానింగ్ చేసుకుని ఎలా చేయాలి ఏంటి అదంతా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, లైక్ కార్తీక్ కానీ, లేకపోతే తేజ, నూకరాజు, రమణ,
ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు. సో, ప్రతి ఒక్కరికి కూడా సాకేత్ గానీ, అండ్ అమ్మాయిలు కానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి పవన్ గారనమాట. మొత్తం దీనికి ఈ షీల్డ్స్‌కి, వాటికి అన్నిట్లికి కూడా మొత్తం స్పాన్సర్స్ అనమాట వీళ్ళందరూ కూడాని. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ ఫొటోస్ అవన్నీ కూడా నేను మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా పిల్లలు ఎంకరేజ్‌మెంట్ అయితే మామూలుగా లేదు. మేము మంచిగా మైక్ అది పెట్టి వాళ్ళని ఇంకా చీరప్ చేసి కామెంటరీ అది అరేంజ్ చేశాము. చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎండ చాలా ఎక్కువ ఉంది ఆ రోజు మాత్రం. సో, నేనైతే ఈ ఎండకి ఫుల్ గేరెక్కిపోయామనమాట. కానీ ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డే అంతా కూడా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అది పక్కన పెడితే. సో, ఫస్ట్ అటెంప్ట్ అనమాట ఇది. సో, కండక్ట్ చేద్దాము, ఎలా ఉంటుంది ఈవెంట్ అని చెప్పి స్టార్ట్ చేసాము ఈ ఇయర్. సో, సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి బై గాడ్స్ గ్రేస్ మీ అందరి సపోర్ట్ వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా ప్లాన్ చేద్దామని అనుకున్నాం. సో, మొత్తం అంతా ఆర్గనైజింగ్ టీమ్ అంతా కూడా శ్రీధర్ రాక్ ఫిట్నెస్ సెంటర్ అనమాట. సో, అంతా కూడా మేమే మొత్తం ఆర్గనైజ్ చేసి చాలా బాగా కండక్ట్ చేసాము. సో, ఇగోండి ఇక్కడ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆడుతున్నారనమాట పిల్లలు. మేము ఇక్కడ వెనకాల కూర్చుని ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో, మేము మంచిగా సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు అక్కడ బాగా ఆడతారు. సో, ఇక్కడ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, ఫుడ్ అన్నీ కూడా వచ్చాయా లేదా ప్రతిదీ చూసుకుంటూ పక్కన వీళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేసి చాలా బాగా ఇదయిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను, పక్కన వచ్చి చూస్తున్నారు అందరూ కూడాని. సో, అందరూ మన ఛానల్ని చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళే కాబట్టి ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ నేను కూడా కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. సో, మ్యాక్సిమం నేను ఉన్నప్పుడల్లా కూడా లైక్ ఖాళీ దొరికినప్పుడు వీడియోస్ ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో దట్ అప్లోడ్ చేసేయడానికి నాకు ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఇప్పుడే టెంపరేచర్ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో, ఇంక ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ కూడా వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చుని మంచిగా ఫొటోస్ అయితే ద బెస్ట్ పిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణరావు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు కదా పవన్ గారు. సో, ఇక్కడ మ్యాచ్ అయితే ఒక టీమ్ది అయిపోయింది. సో, అయిపోయిన వాళ్ళకి ఇక్కడ విన్నింగ్ టీమ్ అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన టీమ్ వాళ్ళకి మెడల్స్ అవి ఇస్తున్నారు అనమాట. సో, ఇంకా చియరప్ అండ్ వీళ్ళ డ్యాన్సులు గెలిచిన తర్వాత సూపర్ అంటే సూపర్ అనమాట. అంటే ఎంత బాగా ఆడారంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ట్రైన్ చేస్తే అంటే వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అన్నది ఈ సమ్మర్ క్యాంప్ హాలిడేస్ కదా. సో, ఏదో ఒక మంచి యాక్టివిటీస్ చాలామంది స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్లో జాయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఒక మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది. సో, ఇంక ఇక్కడ నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ వచ్చారు భవానీ శంకర్ గారు, చీఫ్ ఇంజనీర్ విఎంఆర్డిఏ నుంచి. సో, భవానీ శంకర్ గారు కూడా మా తరపు నుంచి ఒక చిన్న సన్మానం చేశాము. సార్ కూడా మధ్యలో వచ్చారనమాట. సో, ఇంకా ఒరిజినల్ వాయిసే పెడదామని అనుకున్నాను, బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ వాయిస్ వస్తున్నాయి, లైక్ మ్యూజిక్స్ అవి వస్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకు కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదు, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. సో, ఫైనల్లీ ద విన్నింగ్ టీమ్కి ట్రాఫీ అయితే అందించేశారు. సో, ఓడిపోయిన టీం అయితే అస్సలు బాధపడలేదు. అంటే ఇదొక వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా ఆడొచ్చు, ఎలా ఆడాలి అనేది. అండ్ ఇంక ఇక్కడ ఆబ్వియస్లీ ఇంకా గెలిచిన తర్వాత డ్యాన్స్లు అయితే మామూలుగా వేయలేదన్నమాట ఎంటర్టైన్మెంట్. సో, వీళ్ళంతా స్టెప్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. రీసెంట్ మూవీ పుష్ప నుంచి సాంగ్, అండ్ ఇక్కడ స్టెప్ ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది డీజే టిల్లు అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్ సాంగ్స్ కదా, వాటికి డ్యాన్స్లు అయితే ఎరగదీసేసారనమాట. అసలు ఎక్కడ అలసిపోలేదు, మేము ఇంకా అలసిపోయాం కానీ వీళ్ళైతే అసలు ఎక్కడ అలసిపోలేదు అనమాట. వాళ్ళ ఎనర్జీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలానే ఉంది, బాగా కంటిన్యూ చేశారు అండ్ బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు. సో, అండ్ ఇంక ఇక్కడైతే ఫోటో సెక్షన్ జరుగుతుంది, ఫొటోస్ అవి తీసేసుకున్నాము. ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్నింగే వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఇంకా ఫుడ్ పరంగా ప్రతి ఒక్కరు కేటగిరీని డివైడ్ చేసేసుకుని అందరూ కూడా వాళ్ళ జాబ్స్ని సూపర్గా పర్ఫామ్ చేశారనమాట. సో,
ఇది చిన్న వ్లాగ్ మాకు కూడా ఒక మెమరీగా ఉండిపోతుంది కదా. అంటే ఈవెంట్ ఎలా ఉంది ఇదంతా మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. బట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్లోకి వచ్చేసి కాలా జామున్ పెట్టాము స్వీట్. అండ్ ఇక్కడైతే మనకి ఫ్రైడ్ ఎగ్ పెట్టామన్నమాట. పిల్లలకి కొంచెం అలసిపోతారు కదా. సో ఫుడ్ అనేది మంచి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు రీస్టార్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ వెజ్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. ఆ రోజు భోజనాలు కూడా చాలా బాగున్నాయి. మాకు తెలిసిన వాళ్ళకే శ్రీధర్ వాళ్ళ బ్రదర్ ఉంటారనమాట. సో వాళ్ళకే మేము ఈ ఫుడ్ అయితే వండించేసాము. మేమే వండించేసుకున్నాం అనమాట. వైట్ రైస్ అండ్ రైతా అండ్ నెక్స్ట్ ఇది సాంబార్, తర్వాత పెరుగు, ఇంకా వాటర్ ఆబ్వియస్లీ. సో ఇదిగోండి ప్లేట్లో అయితే వేసేసుకున్నాము. ఈ ఎండకు అసలు తినబుద్ధి లేదు. ఎక్కువ వాటర్లు అవి తాగేయడం వల్ల తినబుద్ధి లేదు. బట్ ఫుడ్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇంక ఇక్కడ నా అవుట్ఫిట్ కోసం చాలామంది ఇన్స్టాగ్రామ్లో నేను పిక్ పెట్టినప్పుడు అడిగారు. ఇది నేను జస్ట్ లోకల్ స్టోర్లోనే, సీతమ్మధార్లోనే లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 700 అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకొకటి అక్కకొకటి తీసుకున్నాము. ఇద్దరం కూడా తీసుకున్నాం అనమాట మేము. సో బాగా నచ్చింది. అనుకోకుండా షాపింగ్ చేసాం కదా. సో ఆన్లైన్ అయితే మీకు లింక్ ఇద్దును. బట్ ఇది ఆఫ్లైన్ కాబట్టి జస్ట్ చెప్తున్నాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇంకా అలసిపోయాం కదా. లాస్ట్లో ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నప్పుడు నేను మీకు ఈ అవుట్ఫిట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో అదనమాట ఇంకా వీడియో. సో పిక్స్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ చూసారా ఫుల్ ట్యాన్ అయిపోయింది మొత్తం అంతా కూడాని. ఎండలు గట్టిగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంక అయిపోయింది. కూర్చుని మేము ఇంకా అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పించి అప్పుడు ఇంక మేము బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి మాకు 2:30 అలా అయిందనమాట. ఇంటికి వెళ్ళి అప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము. సో అది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను కదా. మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకి వచ్చేస్తా. అండ్ మరొకసారి ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా జరిగినందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన ఆర్గనైజింగ్ టీమ్ కానీ, పిలిచిన చీఫ్ గెస్ట్లు కానీ, వచ్చిన వాళ్ళందరికీ పిల్లలకి కానీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది ఆర్గనైజింగ్ టీమ్ శ్రీ తెలుగు ఫిట్నెస్, ద రాక్ ఫిట్నెస్ సెంటర్ నుంచి అనమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ యువర్ వీకెండ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.